ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. తెలుగు సినిమా టీవీ డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయేషా ఘన విజయం సాధించారు. రీసెంట్ గా ఎన్నికలు జరగగా తన ప్రత్యర్థి జోసెఫ్ ప్రకాష్ మాస్టర్ పై గెలుపొందారు. 29 ఓట్ల మెజారిటీతో అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకున్నారు సుమలత. మొత్తం 510 ఓట్లు ఉండగా ఎన్నికల్లో 439 ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపులో సుమలతకు 228 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి జోసెఫ్ ప్రకాష్ మాస్టర్ కు 199 మంది ఓటు వేశారు. మరో అభ్యర్థి చంద్రశేఖర్ కు కేవలం 11 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఎన్నికల్లో సుమలత విజయం సాధించినట్లు తాజాగా అనౌన్స్ చేశారు. అయితే అధ్యక్షురాలిగా జానీ మాస్టర్ సతీమణి విజయం సాధించడం ఈపీ శ్రీని వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఒంటరిగానే సుమలత బరిలో దిగారు. కానీ జోసెఫ్ కు అనేక మంది మద్దతు పలికారు. అసోసియేషన్లోని సీనియర్లు, ప్రముఖ డాన్స్ మాస్టర్లు జోసెఫ్ కు బహిరంగంగానే మద్దతు నిలిచారు. అందులో శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, రఘు మాస్టర్ వంటి పలువురు ప్రముఖ కొరియోగ్రాఫర్లు ఉన్నారు. జానీ మాస్టర్ పై ఆరోపణలు చేసిన లేడీ కొరియోగ్రాఫర్ కూడా జోసెఫ్ కు మద్దతుగా ప్రచారం చేశారు. కానీ ఒంటరిగా బరిలో దిగిన సుమలత గ్రౌండ్ లెవెల్లో వచ్చిన సపోర్ట్ తో విజయం సాధించారు. అధ్యక్ష పదవిని సైతం కైవసం చేసుకున్నారు. దీంతో అసోసియేషన్లో ఇది చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి మద్దతు ఎక్కడా లేకుండా సుమలత సాధించిన విజయం అసోసియేషన్లో కొత్త మార్పులకు సంకేతమని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సింపుల్ క్యాంపెయిన్ చేసిన సుమలత తన స్పష్టమైన మాటతో ఆకట్టుకున్నారని, అందుకే గెలుపొందారని చెప్తున్నారు. నిజానికి జానీ మాస్టర్ అసోసియేషన్ ఇప్పటికే అధ్యక్షుడిగా వర్క్ చేశారు. ఇప్పుడు సుమలత కూడా ఎన్నికయ్యారు. అయితే జానీ మాస్టర్ ఈసారి కూడా పోటీ చేస్తారని వార్తలొచ్చాయి. కానీ అనూహ్యంగా భార్యను బరిలో దించారు. విజయం తర్వాత జానీ సుమలతకు ముద్దులిస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా సుమలత విజయంతో జానీ మాస్టర్ కెరీర్ కూడా మలుపు తిరుగుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలు ఆరోపణలతో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన ఆయన ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. రీసెంట్ గా చిక్రీ చిక్రీ సాంగ్ తో అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు మరిన్ని అవకాశాలు అందుకునేలా కనిపిస్తున్నారు.